నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ ఓజా, భాస్కర్ హాస్పిటల్స్, షాపూర్, గండిమైసమ్మ. ఈరోజు మనం కిడ్నీ పాడవుతుంది అని తెలుసుకోవడానికి గల లక్షణాలు, అంటే ఏ లక్షణాలు కనబడతాయి కిడ్నీ పాడైన వాళ్ళకి అన్నది మనం తెలుసుకుందాం. మెయిన్ ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే అసలు కిడ్నీ చేసే పని మనం తెలుసుకుందాం. అసలు కిడ్నీ ఏ పని చేస్తుంది, దానివల్ల మనం పాడే లక్షణాలు కూడా మనం చెప్పొచ్చు. మామూలుగా కిడ్నీ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మన బాడీలో వ్యర్థ పదార్థం తీయడానికి కానీ, టాక్సిన్స్ అంటే మన బాడీలో ఉన్న పాయిజన్స్ని ఇది ఫిల్టర్ చేసి యూరిన్ ద్వారా పంపిస్తుంది అనమాట. సో ఇంకా చెప్పాలంటే కిడ్నీ వేరే బీపీ కంట్రోల్ చేయడానికి కూడా కిడ్నీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అట్ ద సేమ్ టైం మన బాడీలో ఎర్ర రక్త కణాలు ప్రొడక్షన్ అయ్యేది కూడా మన కిడ్నీ మీద ఉండే ఒక చిన్న గ్లాండ్ నుంచి ఎరిథ్రోపాయిటిన్ ద్వారా రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఇవే కాకుండా మన కాల్షియం అనేది కూడా మన కిడ్నీ ద్వారానే ప్రొడ్యూస్ అవుతుంది. లైక్ విటమిన్ D3 కానీ, ఎముకలు గట్టిగా ఉండాలన్నా కూడా కిడ్నీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంత ఇంపార్టెంట్ అయిన కిడ్నీ అన్నది మనకి ఎలా పాడవుతుంది అనే సంకేతాలు ఏంటి అంటే ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే బాగా మన బాడీలో అలసట కానీ, ఉబ్బసం కానీ, లేదా రుచిని కోల్పోవడం, లేదా ఫేస్ అనేది ఉబ్బిపోతూ ఉంటుంది, కాళ్ళు చేతులు ఉబ్బిపోవడం. ఎందుకంటే కిడ్నీ ఫిల్టర్ చేయకపోవడం వల్ల వ్యర్థ పదార్థం పెరిగి ప్రోటీన్స్ పెరగడం వల్ల మన బాడీ అంతా ఉబ్బిపోతుంది అనమాట. ఈవెన్ పొట్టలో కూడా ఎసైటిక్ ఫ్లూయిడ్ అంటే నీరు అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ నీరు అనేది సరిగ్గా ఫిల్టర్ అవ్వక యూరిన్ ద్వారా బయటికి వెళ్లకుండా ఇలా అవుతుంది అనమాట. ఇవే కాకుండా కొన్ని సందర్భాల్లో ఆయాసం, బాడీలో ఫ్లూయిడ్ ఓవర్లోడ్ అన్నది అయ్యి ఆయాసం కానీ, ఒళ్ళంతా దురదలు రావడం. ఇంకొన్ని సందర్భాల్లో ఏమంటే మనకి పొత్తు కడుపులో ఉబ్బసం కానీ, లేదా లెట్రిన్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది, ఇలాంటివన్నీ కూడా మనకి ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఇవే కాకుండా కొన్ని సిస్టమిక్ కాజెస్ వల్ల కూడా మన కిడ్నీలు పాడే అవకాశం ఉంటుంది. లైక్ షుగర్ కంట్రోల్లో పెట్టకపోవడం వల్ల, బీపీ కంట్రోల్లో పెట్టకపోవడం వల్ల, ఎక్కువ కొలెస్ట్రాల్ ఉండడం వల్ల, లేదా బాడీలో యూరిక్ యాసిడ్ అంటే వ్యర్థ పదార్థం పెరగడం వల్ల కానీ, హైపర్ టెన్షన్ కానీ, హార్ట్ ఫెయిల్ అవ్వడం వల్ల, వీటి వల్ల కూడా మనకి కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. నార్మల్గా కిడ్నీలు పాడవకూడదు అంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో మనం తెలుసుకుందాం అండి. మెయిన్ ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాలి. మెయిన్గా ఏంటంటే స్మోకింగ్, డ్రింకింగ్ అన్నది వెరీ టాక్సిక్ అనమాట. ఆల్రెడీ అది పాయిజన్, దానివల్ల ఇంకా కిడ్నీలు పాడయ్యే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం కిడ్నీకి మంచి ఫుడ్స్ ఏంటంటే కొత్తిమీర కానీ, మెంతులు కానీ, లేదా వాటర్ బాగా తీసుకోవాలి. మినిమం 4 to 5 లీటర్స్ వాటర్. స్ట్రెస్ తగ్గించుకోవాలి. ఒత్తిడి వల్ల ఏమవుతుంది అంటే బాడీలో కార్టిజోల్ లెవెల్స్ అనేవి పెరిగి కిడ్నీల మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, లేదా బీపీ పెరిగి కిడ్నీ మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మొజంబీ జ్యూసెస్ కానీ, అంటే ఫ్రూట్స్ అన్నీ, ఆరెంజ్, విటమిన్ C ఎక్కువ ఉన్న ఫుడ్స్ కానీ, విటమిన్ D ఎక్కువ ఉన్న ఫుడ్స్ కానీ, ఇలాంటివన్నీ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అసలు మనం కిడ్నీలు ఒకవేళ ఆల్రెడీ పాడయ్యాయి అంటే ఏ ఫుడ్స్ మనం అవాయిడ్ చేయాలి అనేది తెలుసుకోవాలండి. ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మెయిన్గా ఈ ఫ్రై ఐటమ్స్, స్మోకింగ్, డ్రింకింగ్, ఈ చిప్స్ కానీ, లేదా దుంపకూరలు అంటాం కదా, క్యారెట్, బీట్రూట్, ఆవకాడో, ఈ నట్స్, పల్సెస్ నట్స్ కూడా కొంచెం తగ్గించుకోవాలి. ఇంకా చెప్పాలంటే పాలు కానీ, పెరుగు కానీ, లేదా కొంచెం కాల్షియం ఎక్కువ ఉండే ఫుడ్స్ అలాంటివి తీసుకోకూడదండి కిడ్నీలు పాడేటప్పుడు. ఇంకా ఆయిల్ ఫుడ్స్ ఇవన్నీ తగ్గించుకోవాలి. సాల్ట్ కూడా కంప్లీట్గా తగ్గించుకోవాలి. ప్రోటీన్, ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఫుడ్స్ కాకుండా మైల్డ్ ప్రోటీన్ ఉన్న ఫుడ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో కార్బోహైడ్రేట్స్ అంటే షుగర్స్ తగ్గించుకోవాలి. ఫ్రై ఐటమ్స్, కార్బోహైడ్రేట్స్, లేదా ట్రాన్స్ ఫ్యాట్స్ అంటాం, అంటే వేపిన ఆయిల్లోనే మళ్ళీ వేపడం, ఇలాంటివన్నీ కూడా మనం తగ్గించుకుంటే మంచిదండి. ఇప్పుడు మనం అసలు ఈ కిడ్నీలో స్టోన్స్ అనేవి ఎందుకు వస్తాయి అన్నది మనం తెలుసుకుందాం. ఈ కిడ్నీ స్టోన్స్ అనేది చాలా కారణాలు ఉంటాయి. మెయిన్గా ఇది రావడానికి కారణం ఎక్కువగా సమ్మర్లో ఎక్కువగా వస్తుంటాయి. ఎందుకంటే డీహైడ్రేషన్ వల్ల, సరిగా వాటర్ తాగకపోవడం వల్ల ఒక కారణం. రెండో కారణం ఏంటంటే ఇవి బాడీలో కొన్ని ఖనిజాలు అంటాం అన్నమాట. లైక్ కాల్షియం కానీ, విటమిన్ D ఎక్కువ అవడం, లేదా విటమిన్ C తక్కువ అవడం, లేదా ఆక్సిలేట్స్ అని, యూరిక్ యాసిడ్ అని, ఇలాంటి ఖనిజాలు ఎక్కువ అవడం వల్ల కూడా మన బాడీలో కిడ్నీ స్టోన్స్ అనేవి వస్తూ ఉంటాయి. మీకు ఇప్పటిదాకా మన వరల్డ్లోనే పెద్ద స్టోన్ అనేది 17 సెంటీమీటర్ స్టోన్ ఒక పేషెంట్ నుంచి తీసామండి. అంత పెద్ద స్టోన్ వచ్చింది. అంటే 17 సెంటీమీటర్స్ అంటే చూసుకోండి ఎంత పెద్ద స్టోను. సో ఈ స్టోన్స్ అనేవి మనం వదిలేస్తే అవి రోజుకి పెద్దగానే అవుతూనే ఉంటాయి. సో మనం దీనికి వెరీ ఇంపార్టెంట్ డైట్, చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా డైట్ ఏంటంటే వాటర్ బాగా తీసుకొని, ఎక్కువ ఈ పాలకూర కానీ, క్యాలీఫ్లవర్, క్యాబేజీ, కూల్ డ్రింక్స్, ఇంకా టొమాటో,
పెరుగు, మజ్జిగ ఇలాంటివన్నీ తగ్గించుకోవాల్సి ఉంటుంది. లేదా ఇవి ఉంటాయి కదా, వెన్న, నెయ్యి, వీటి వల్ల కూడా స్టోన్స్ అనేవి పెద్దగా అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. మోస్ట్ కామన్ స్టోన్స్ ఏంటంటే కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ అంటాం. ఇవి 90% స్టోన్స్. ఇవి చాలా పెయిన్ఫుల్ స్టోన్స్ అనమాట. అంటే నార్మల్గా స్టోన్స్ అనేవి చాలా రౌండ్గా స్మూత్గా ఉంటాయి. కొన్ని స్టోన్స్ ఉంటాయి, కాల్షియం ఆక్సలేట్ కానీ, యూరిక్ యాసిడ్ స్టోన్స్ కానీ, ఇవేంటంటే హార్న్స్ అంటాం, ముళ్ళుల్లా ఉంటాయి. సో అవి మనకి దొర్లేటప్పుడు యూరిన్ నుంచి రక్తం రావడంలే కానీ, లేదా యూరిన్ ఆగిపోవడం, లేదా యూరిన్ మంట, విపరీతమైన నొప్పి, ఈవెన్ పెయిన్ కిల్లర్స్ వల్ల కూడా నొప్పి అనేది తగ్గకుండా ఉంటుంది అనమాట. సో స్టోన్స్ అనేవి లెస్ దెన్ 6 mm అంటే మనం ట్రీట్మెంట్ అన్నది కరిగిపోవడానికి పెట్టవచ్చు. మోర్ దెన్ 7 mm, 8-9 mm అనేది ట్రీట్మెంట్ అన్నది అవ్వదు. ఖచ్చితంగా స్టెంటేస్ అయినా తీయాలి, PCNL కానీ లేజర్తో కానీ ఆ స్టోన్స్ అనేవి కట్ చేసి కానీ, సౌండ్ వేవ్స్ పాస్ చేసి కానీ ఆ స్టోన్స్ అనేవి తీయాల్సి ఉంటుందండి. సేఫ్గా మనం, ఇది పెద్ద ఆపరేషన్ అనేది కాదు, చాలా సేఫ్గా మనం ఆ స్టోన్స్ అనేవి మనం తొలగించవచ్చు. దీనికి నార్మల్గా అంటే డైట్ అండ్ కొన్ని రకమైన మెడిసిన్స్ ఉంటాయి, లైక్ స్టోన్ కరగడానికి, లేదా ఆ బాడీలో మినరల్స్ అనేవి తగ్గడానికి, లేదా యూరిన్ ఫాస్ట్గా ఫ్లో అవ్వడానికి, ఇలాంటి ట్రీట్మెంట్తో మనం ఈ స్టోన్స్ అనేవి మనం అవాయిడ్ చేయొచ్చండి. థ్యాంక్ యూ.